Welcome back to Amma Amadu Vlogs. Moving back to India. We have to look for a house in that area. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ హౌస్ దొరికింది. మా ఇంటి పక్కన ఎవరున్నారో తెలుసా? హీరో సూర్య. నేను జ్యోతిక ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. సూర్య జస్ట్ వాక్డ్ ఇన్ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్. Believe it or not, he's such a big actor. Very down to earth person. ఈ రోజు మనం చూడబోయే వ్లాగ్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా. మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారా అని అడగొద్దు. లేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ అందరిలాగా మేము కూడా పెళ్ళైన కొత్తల్లో మా హస్బెండ్ చెప్పాడు, యునో నా డ్రీమ్ ఇస్ ఇండియాకి వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఈ హ్యాడ్ అ బడ్జెట్ ఇన్ హిస్ మైండ్. ఇంత సంపాదించిన తర్వాత నేను వెళ్ళిపోవాలి ఇండియాకి అంటే ఐ సెడ్ వావ్ సూపర్, నాకు కూడా ఐ లవ్ ఇండియా. of course it's a big family. I wanted to come back to my family, so I'm in and Japan. So alane journey continued in US, and then one fine day only we, like even my green card వచ్చిన తర్వాత కూడా we did not take our citizenship because since we wanted to go back to India, so it was running in back of our mind. So అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజు all of a sudden I got a news that my dad was diagnosed with cancer. So appudu vachi I had like ma chinnamai kuda puttunindi. I think she was 3 or 4 years around, and peddadi was like 6 or 5. So I was like, I was working in IT appudu. So appudu I told I have to go, like, because that was a very big shock for all of us. So I said నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి I asked నేను ఐటీలో మా ఆఫీస్ వాళ్ళని అడిగాను, I wanted to go back అని. సో దే సెట్ గో బ్యాక్ ఇన్ ద సెన్స్ అప్పుడు నాకు మూవ్ అవ్వాలనేది లేదు, బట్ ఇండియాకి వెళ్ళాలి, బట్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు గో లైక్ రైట్ అవే అన్నప్పుడు దే సెడ్ యా షూర్ యూ కెన్ గో వర్క్ ఫ్రమ్ దేర్ అన్నారు. సో ఐ వెంట్ టు ఇండియా అండ్ విత్ మై కిడ్స్ మేము ముగ్గురు వెళ్ళాము. అండ్ అఫ్ కోర్స్ ద మా నాన్న కీమో దట్ వాస్ గోయింగ్ ఆన్, అండ్ దెన్ ఐ వాస్ టెలింగ్ మీ అండ్ మై హస్బెండ్ వీ థాట్ సో ఎనీవే మనం మూవ్ అవ్వాలని అనుకుంటూ ఉన్నాం కదా, వై డోంట్ వీ థింక్ యాజ్ లైక్ దిస్ ఇస్ ద టైమ్ మనం మూవ్ అయిపోదాము ఎనీవే, లైక్ థింక్ ఇట్ ఒక 2 months అక్కడి నుంచి వర్క్ చేస్తూ ఉన్నా ఇంక ఉందామంటే ఈ వాజ్ లైక్ ఓకే లెట్స్ టేక్ దిస్ యాజ్ అ ట్రయల్ మోడ్, చూద్దాము. బికాస్ he doesn't want to completely move in because he was into business. It was not that easy to wind up everything and వెంటనే రాలేరు కాబట్టి he said నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను బ్యాక్ అండ్ ఫోర్త్, నువ్వు అక్కడ ఇల్లు తీసుకొని విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా అన్నారు. సో అలా మేము ఐ థింక్ 2013 అనుకుంటున్నాను. సో అప్పుడు వి మూవ్ బ్యాక్ టు ఇండియా, లైక్ నేను మా పిల్లలము. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మై కిడ్స్ స్కూల్. సో అండ్ ఆఫీస్లో నేను చెప్పాను ఐ డోంట్ థింక్ ఐ కెన్ క్విట్ ద జాబ్ అన్నాను. బట్ దే సెడ్ నో యూ కెన్ కంటిన్యూ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో వై నాట్, లైక్ వెన్ దే ఆఫర్డ్ దట్స్ ఫైన్ అని చెప్పేసి నేను యూఎస్ టైమింగ్కే వర్క్ చేస్తున్నాను. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ హౌసెస్ బికాస్ మా అమ్మ వాళ్ళు చెన్నైలో ఉన్నారు. బట్ వెకేషన్కి వెళ్ళినప్పుడు 1 or 2 months is okay. But since we wanted to move back, first was like where actually move back అన్నప్పుడు చెన్నై or హైదరాబాద్ was a debate. ఇండియాలో కూడా we wanted to do business కాబట్టి since my dad was already into business in Chennai, we thought that would be a good hub, like to start our journey back in India అనుకొని చెన్నైలో we started looking for houses. So before houses we were looking for schools. సో మా పిల్లలకి ఫస్ట్ స్కూల్ వెతుకుదామని ఐ ట్రైడ్ ఇన్ డిఏవి అండ్ రాయపేటలో కొంచెం మై పేరెంట్స్ లివ్ ఇన్ ట్రిప్లికేన్, అండ్ దెన్ నేషనల్ పబ్లిక్ స్కూల్ అని చాలా మంచి స్కూల్, అక్కడ యాక్చువల్లీ ఎగ్జామ్ కూడా రాశారు, బట్ దే డిడ్ నాట్ గెట్ త్రూ. సో అండ్ దెన్ మై థర్డ్ సిస్టర్ యూస్ టు లివ్ ఇన్ అడియార్. సో షీ టోల్డ్ మీ దెర్ ఇస్ సెంట్ మార్క్స్ అని ఒక స్కూల్, మా అక్క పిల్లలు వెళ్ళారు. సో షీ సెడ్ ఇట్స్ నాట్ లైక్ అ వెరీ బిగ్ పాపులర్ స్కూల్, బట్ పిల్లలు వాజ్ వాట్ లైక్ 6 and 4 అనుకుంటున్నాను దర్ ఏజ్ ప్రాబబ్లీ. యా, సో దట్స్ ఫైన్ అని చెప్పేసి ఆ స్కూల్లో జాయిన్ చేసాం. సో దిస్ ఇస్ ఇన్ శాస్త్రి నగర్ అడియార్, అక్కడ ఉంటుంది. సో అప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ అ హౌస్ ఇన్ దట్ ఏరియా, స్కూల్ దగ్గర. సో అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ హౌస్ దొరికింది. బ్యూటిఫుల్ అంటే ఏంటక్క, చాలా అందంగా ఉంటుందా ఇల్లు, చాలా పెద్దగా ఉంటుందా? అవంతా కాదు. మా ఇంటి పక్కన ఎవరున్నారో తెలుసా? హీరో సూర్య. యెస్,
సూర్య అండ్ జ్యోతిక వాళ్ళు దే వర్ లివింగ్. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ వాస్ లైక్ వావ్! ఈళ్ళెలా ఉన్నా ఈ ఇంటికి నేను మూవ్ అవుతున్నాను. సో యెస్, సూర్య, జ్యోతిక వాళ్ళు ఒక అపార్ట్మెంట్స్‌లో ఉన్నారు. ఐ థింక్ దే హాడ్ లైక్ ఇట్ వాస్ ఎ 3 ఫ్లోర్డ్ అపార్ట్మెంట్. సో ఐ థింక్ కింద ఎవరో ఉన్నారు. 1 ఫ్లోర్ వాస్ దేర్ ఆఫీస్ అండ్ 1 వీళ్ళున్నారు. దానికి పక్కనే మా అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇట్ వాస్ లైక్ వాళ్ళ బాల్కనీ, మా బాల్కనీ ఇట్ విల్ ఫేస్ లైక్ దిస్ అండ్ దిస్ వాస్ ద మెయిన్ రోడ్. ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్‌లోనే ఉంటుంది అపార్ట్మెంట్స్. సో దట్స్ హౌ అండ్ ఐ వాస్ లైక్ సూర్య మీద లైక్ ఫుల్ క్రష్. నాకు చాలా ఇష్టం సూర్య అంటే. ఎవరికిష్టం ఉండదు కదా! సో వి మూవ్డ్ ఇన్ దేర్ అండ్ ఐయామ్ టెల్లింగ్ యూ, ఓహ్ మై గాడ్! నిజంగా మనం చూస్తాం హౌ మోడెస్ట్ హి ఈస్. చాలా లైక్ డౌన్ టు ఎర్త్. కొన్నిసార్లు అనిపిస్తది హీరోస్ అట్లా కొంతమంది చేస్తుంటే యాక్ట్ చేస్తున్నారేమో అని. మై గాడ్! ట్రస్ట్ మీ, 1 ఇయర్ ఐ వాస్ లివింగ్ ఇన్ దట్ అపార్ట్మెంట్. వాళ్ళ నైబర్‌గా. సీరియస్‌లీ దే ఆర్ జస్ట్ ద సేమ్. ఐయామ్ టెల్లింగ్ యూ. అంత డౌన్ టు ఎర్త్ అంటే సో క్రష్ ఉన్న నేను రెస్పెక్ట్‌గా మారిపోయింది. ఎందుకంటే మరి నైబర్ మీద క్రష్ ఉంటే బావుండదని చెప్పి ఇట్ కంప్లీట్‌లీ టర్న్ టు సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్. బికాజ్ మా పాప వికాసిని అండ్ సూర్య వాళ్ళ పాప దియా సేమ్ ఏజ్. సో వికాసిని వచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి ఆడుకునేది అండ్ లైక్ అందుకని దట్స్ హౌ ఐ వెంట్ టు దేర్ హౌస్ ఆల్సో. సో యెస్, ఫస్ట్ టైమ్ నాకింకా గుర్తుంది. నేను సూర్య ఇంటికెళ్ళినప్పుడు వెన్ జ్యోతిక ఇన్వైటెడ్ మీ టు హర్ హౌస్. నేను జ్యోతిక ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అండ్ సూర్య జస్ట్ వాక్డ్ ఇన్ ఫ్రమ్ హిస్ బెడ్‌రూమ్. అండ్ జ్యోతిక వాస్ లైక్, "హే సూర్య, షీ ఈస్ వికాస్‌నీస్ మామ్, యశోద మన నైబర్" అంటే మా టెర్రస్ వాళ్ళ టెర్రస్ మా టెర్రస్ నుంచి చూస్తే వాళ్ళ టెర్రస్ బాగా కనిపిస్తుంది. ఆ టెర్రస్ వాస్ లైక్ వాళ్ళది ఫుల్ గ్రాస్ వేసేసి పిల్లలకి ఆడుకునేదానికి అలా ఉంటుంది. సో పిల్లలతో ఆడుకునేటప్పుడు హీల్ జస్ట్ సే హాయ్. అట్లా హాయ్ చెప్పున్నాము. సో హి సెడ్, "యాహ్! యాహ్! యాహ్! ఐ నో, ఐ హావ్ సీన్ హర్. హౌ ఆర్ యూ?" అది ఇది అన్నారు. అన్న తర్వాత మీ అండ్ జ్యోతిక వర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ బట్ మనకి కళ్ళంతా ఈ సైడే. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సీరియస్‌లీ దిస్ ఇస్ సంథింగ్ ఐ హావ్ టు టెల్ యూ. ఇప్పుడు మన ఇంట్లో మన హస్బెండ్స్ ఎవరైనా ఇంటికి ఫస్ట్ టైమ్ వస్తే దే ట్రై టు, మీకు తెలియదుగా మా ఆయన లైక్ చాలా లైక్ వెరీ డీసెంట్‌గా మాట్లాడకుండా అట్లా ఉంటారు. హి ఈస్ సచ్ ఎ బిగ్ యాక్టర్. అండ్ వాళ్ళ అబ్బాయి అప్పుడు కొంచెం చిన్నోడు కదా! సో, ఆహ్, కింద పడుకొని వాళ్ళ అబ్బాయిని ఇట్లా పైకెత్తుకొని, ఆడుకుంటూ, పొర్లుతూ ఐ వాస్ లైక్, ఓహ్ మై గాడ్! నాకిక్కడ తనతో మాట్లాడుతున్నా నా కళ్ళంతా అక్కడే. సో, దిస్ ఈస్ సంథింగ్ ఐ వాస్ లైక్ వావ్! అంత బిగ్ స్టార్. హి డిడ్ంట్ కేర్ అబౌట్ థర్డ్ పర్సన్ ఇంట్లో ఉంది. బట్ హి వాస్ జస్ట్ బీయింగ్ హిమ్సెల్ఫ్ విచ్ ఇస్ గుడ్. వెరీ, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ దెన్ ఐ హావ్ సీన్ లైక్ ఎవరైనా వాళ్ళ ఇంటికి పత్రిక ఇవ్వటానికొచ్చినప్పుడు హి విల్ కమ్ డౌన్. వాళ్ళు కార్ ఎక్కి గేట్ దాటేదాకా హి విల్ స్టాండ్ దేర్ అండ్ హి విల్ గో. ఐయామ్ లైక్ సో దోస్ ఆర్ దోస్ క్వాలిటీస్ విచ్ యూ నో సూర్య మీద నాకు ఇంకా రెస్పెక్ట్ ఎక్కువైపోయింది. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ లైక్ జ్యోతిక వికాస్‌నికి ఫీడ్ చేస్తుంది. లైక్ షీ ఈస్ ఆల్సో వెరీ నైస్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. బట్ సూర్య వాస్ లైక్ వావ్! ఆఫ్ కోర్స్ క్రష్ కాబట్టి. సో షీ ఫెడ్ Viku also ఒకసారి and then she sent me some pasta over, which was nice. And I sent her some millets, something I sent her. So it was a good relationship. But I always feel like, I never went and took any picture because, నాకు తర్వాత అదొక ఫ్యాన్ మొమెంట్ అట్లా అయిపోతదేమో. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్. ఐ నెవర్ వాంటెడ్ టు డూ దట్ అప్పుడు. సో ఐ నెవర్ టుక్ ఎనీ పిక్చర్స్ విత్ జ్యోతిక ఆర్ సూర్య డైరెక్ట్‌లీ. బట్ వి యూజ్డ్ టు షేర్ లైక్ వాట్సాప్‌లో డీపీస్ అట్లా. అప్పుడు యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. సో వెన్ షీ కీప్స్ ఇట్, ఐ టేక్ ఎ స్క్రీన్ షాట్, ఐ సెండ్ ఇట్ టు మై ఫ్యామిలీ ఆల్సో. సో అండ్ దెన్ అండ్ దెన్ వెన్ వి డిసైడెడ్ ఓకే. సో ఇది ఇలా ఈ జర్నీ నడుస్తూ ఉన్నప్పుడు వి ట్రైడ్ బిజినెస్ ఇన్ ఇండియా అండ్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్. సో యాస్ ఐ సెడ్, వి వాంటెడ్ టు మూవ్ టు ఇండియా బట్ బిజినెస్ ఇద్దరికి జాబ్ అయితే ఇంట్రెస్ట్ లేదు. సో బిజినెస్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఔట్. అండ్ ది అదర్ థింగ్ ఐ ఫెల్ట్ ఇండియాలో ఏంటంటే లగ్జరీ, యాజ్ ఐ ఆల్వేస్ సే. సో నాకొచ్చి ఒక ఆంటీ నాకు ఇక్కడ షీ హెల్ప్ మీ వెన్ మై కిడ్స్ వేర్ యంగ్. మా ఇంట్లో ఉండేది ఆంటీ, జయశ్రీ ఆంటీ. ఐ డోంట్ నో ఇఫ్ ఆంటీ ఈస్ లైక్ వాచింగ్ దిస్ ఆర్. జయశ్రీ ఆంటీ వాస్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్. షీ వాస్ వండర్‌ఫుల్ నానీ. సో ఇండియాకెళ్ళినప్పుడు ఆంటీయే మళ్ళీ వస్తాననింది. సో ఐ థింక్ ఆంటీ ఈస్ ఫ్రమ్ గుంటూరు, విజయవాడ ఆ సైడ్. సో తను చెన్నైకొచ్చి బికాజ్ శ్రీనివాస్ వాస్ బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి సో ఆంటీ యూజ్డ్ టు స్టే విత్ మీ. కుకింగ్ అవన్నీ ఆంటీ చూసుకునేది. సో యాజ్ యూజువల్ మనకు రాదు కాబట్టి. అండ్ దెన్ ఐ యూజ్డ్ టు హ్యావ్ దేవి అక్క హూ యూజ్డ్ టు హెల్ప్ విత్ హౌస్ హోల్డ్. అండ్ దెన్ భాష, ఐ షుడ్ నాట్ ఫర్గెట్ భాష.
భాష వాజ్ అ డ్రైవర్. సో, పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోటానికి అండ్ దెన్ డ్రాపింగ్ క్లాసెస్ అంతా. సో, నాకేముంది ఐ యూజ్డ్ టు వర్క్ ఫ్రమ్ ఈవినింగ్ 5 టు మిడ్‌నైట్ బికాజ్ యూఎస్ టైమింగ్స్‌లో వర్క్ చేసేదాన్ని. సో, అందుకని నేను నా పిల్లలకి నా అవసరం ఉండేది కాదు. నేను మా అక్క ధన ఇస్ లైక్ ఒకరికి పెళ్లి రాకూడదు, ఒకరికి ఒళ్ళు బాగకూడదు. ఇంక వాటెవర్ ద రీజన్ ఇస్ తిరిగేస్తాం. సో, వన్ డే ఐ వెరీ వెల్ రిమెంబర్ వికాస్‌ని ఆస్క్డ్ మీ, "ఈ రోజైనా నువ్వు ఇంట్లో ఉంటావా?" అని. దట్ హిట్ మీ వెరీ హార్డ్ బికాజ్ ఐ థాట్ మై గర్ల్స్ వర్ గెటింగ్ ఎవ్రీథింగ్. ఆంటీ ఫుడ్ పెడతది, భాషా క్లాస్‌కి తీసుకెళ్తాడు. ఏమైనా ఉంటే దేవి అక్క షీ విల్ టేక్ కేర్ అన్నట్టు ఐ వాస్ లైక్ ఆన్ మై ఓన్. బట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాజ్ దట్స్ వెన్ ఐ ఫెల్ట్ ఇండియాలో నాకు నా పిల్లలకి కొంచెం దూరం పెరుగుతుంది. యూఎస్‌లో అంటే నేనే కుక్, నేనే డ్రైవర్ వాళ్ళకి అన్నీ నేనే. సో, ఐ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. సో, ఆ బాండింగ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఔట్. అండ్ దెన్ మా అత్తగారు కూడా ఐ రిమెంబర్ మా అత్తగారు చెప్పారు, షీ డిడ్ంట్ లైక్ నేనక్కడ, మా హస్బెండ్ ఇక్కడ. షీ సెడ్ వన్ వర్డ్, "కూలో, గంజో మీరిద్దరు ఒకే దిక్కా ఉండండమ్మా" అన్నారు. దట్ ఆల్సో హిట్ మీ హార్డ్. అండ్ ఇంకొక రీజన్ చెప్తే మీరు నవ్వుతారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హారోస్కోప్ అట్ ఆల్. అస్సలు జ్యోతిష్యం నేను చెయ్యను. బట్ అప్పుడు యాక్చువల్లీ నాకొక జ్యోతిష్యుడు చెప్పాడు. నేనెందుకెళ్ళానంటే, మా అక్క, మా నాన్న వెళ్తున్నప్పుడు పార్సాది గుడి దగ్గర దే టుక్ మీ. ఐ యూజువల్లీ డోంట్ సీ హారోస్కోప్. బట్ ఆ రోజు వీళ్ళతో పాటు నేను కూడా చూపిస్తే ఆయనన్నాడు, "నీకొక గండముంది. ఐ డోంట్ థింక్ యూ షుడ్ హ్మ్. స్టే ఇన్ ఇండియా. యూ హావ్ టు మూవ్" అన్నాడు. గండమేంది అన్నాను, అనుకున్నాను. బట్ దట్ రియల్లీ హ్యాపెండ్. ఆయన చెప్పిన ఒక 10 డేస్‌కే ఐ హాడ్ అనఫిలాక్సిస్. అప్పటిదాకా నాకు అలర్జీ ఉందని కూడా తెలీదు. ఇఫ్ యూ సీ నేను పడిపోయి ఐ ఈవెన్ హిట్ మై హెడ్. ఇక్కడ ఒక స్కార్ ఉంటుంది. దట్స్ బికాస్ ఆఫ్ ఇట్. నా బీపీ 30/40 పడిపోయి లైక్ అండ్ మై బ్రదర్ ఇన్ లా వెంకటేశ్వర్లు మామ వాస్ ద హి వాస్ లైక్ ద గాడ్. నన్ను కాపాడింది ఆయనే అనమాట. బికాజ్ ఐ థింక్ నేను హాస్పిటల్‌కి ఐ వాస్ అన్‌కాన్షియస్. తీసుకెళ్ళేటప్పుడు హి రియలైజ్డ్ దిస్ ఇస్ ఇట్ అని నాకు ఇంజెక్షన్ అక్కడే వేసేసారు. దట్ ఈస్ కాల్డ్ ఎపిపెన్. సో, ఐ స్టిల్ క్యారీ ఎపిపెన్ విత్ మీ బికాస్ ఆఫ్ దట్. సో, అండ్ దెన్ ద డాక్టర్స్ సేవ్డ్ మీ. సో, ఐ వాస్ లైక్ వావ్! ఓకే. అదొక్కటే నేను నమ్మాను. ఆ తర్వాత నేను ఇప్పటికి హారోస్కోప్ చూపించుకోను. లైక్ వద్దులే, ఎవ్రీబడీ డిడ్ంట్ లైక్ అస్ స్టేయింగ్ దేర్ అండ్ బిజినెస్ వాస్ నాట్ వర్కింగ్ ఔట్. దెన్ శ్రీనివాస్ యాక్చువల్లీ అప్పుడు ఒక 2 టైమ్సో, 3 టైమ్స్ వచ్చాడు 1 ఇయర్ గ్యాప్‌లోనే. దెన్ వి సెడ్ ఓకే. I don't think India is going to work out for us. Let's move back అనేసి we decided and we wanted to move back. So నేను ఒక 1 year దాకా I stayed and my office also let me work from there. So it happened. So వెళ్ళేటప్పుడు I told Surya that like I told Jyotika that I was going. So one day I was waiting there. Actually ఆయన ఫోన్ మాట్లాడుతూ దిగుతూ వెళ్తున్నాడు. నేను వాళ్ళ ఇంటి దగ్గర వికాస్‌ని కోసం I was waiting to take her and go out. He doesn't have to stop. He can just say, I was not even expecting him he will stop. ఫోన్‌లో ఉంటూ దగ్గరికొచ్చినాక ఫోన్ పెట్టేసి దెన్ హి సెడ్, "ఐ హర్డ్ యూ ఆర్ మూవింగ్ బ్యాక్. లైక్ ఆల్ ద బెస్ట్." అండ్ దేవు చిన్నది నా పక్కన ఉన్నింది. "బీ ఎ గుడ్ గర్ల్ టు మమ్మా, పప్పా" అట్లా అంతా చెప్పి వాస్ సచ్ ఎ నైస్ పర్సన్. సో, యాహ్! మూవింగ్ బ్యాక్ టు ఇండియాలో నాకు జరిగిన వన్ ఆఫ్ ద బిగ్ బెనిఫిట్ అదర్ దాన్ లివింగ్ విత్ ద ఫ్యామిలీ క్లోజ్లీ ఫర్ ఎ ఇయర్ అండ్ one is Surya. So it was wonderful 1 year of journey. So yes, this is the reason we came back again. So from there, అప్పుడు we started like okay, ఇంక తీసుకుందాం. ఇంక ఇదే నా ఊరు అనుకోని, దీన్ని నాకు నచ్చినట్టు మేడ్ మోర్ ఫ్రెండ్స్. ఇండియా ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ కోసం వెళ్ళాలనుకున్నాను. సో లెట్ మీ మేక్ దట్ ఫ్యామిలీ హియర్ అని. ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ నౌ. టచ్ వుడ్ లైక్ ఇట్స్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హు ఆర్ లైక్ మై ఫ్యామిలీ. I can vouch on them. So I'm so blessed to have friends like that as a family. So that is my katha of moving to India. సో అట్లీస్ట్ నాకు ఒకటేందంటే నాకు ఆ గిల్లి ఉండదు. నేను వెళ్ళాలనుకున్నానే వెళ్ళలేదు. అది లేదు నాకు ఇప్పుడు. ఓకే, నేను అనుకున్నా వెళ్ళాను. వర్కౌట్ కాలేదు, వెనక్కొచ్చేసాను. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. సో మీకు కూడా ఇలాంటి స్టోరీ ఆర్ మీకు ఇండియాకి వెళ్ళాలని ఏమైనా ఉంది అంటే మా కమెంట్స్‌లో చెప్పండి. ఏం చేయలేను, చదివి రిప్లై పెడతాను అంతే. So thanks for watching this vlog. Thanks from Amma Ammadu.